హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మరో 2 ఏళ్ల వయో సడలింపు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. యూనిఫామ్ పోస్టులపై సర్కారు యోచన, ఇప్పటికే 3 ఏళ్లు పెంచిన ప్రభుత్వం, తాజా పెంపుపై హోంశాఖ ప్రతిపాదనలు అని చెప్పేసి ఇక్కడ మనకి అప్డేట్లు ఇచ్చారు. యూనిఫామ్ పోస్టులకు మరో 2 ఏళ్లు వయో పరిమితి సడలింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే 3 ఏళ్లు ఇవ్వగా మరో 2 ఏళ్లు వయో పరిమితి పెంచాలని యోచిస్తోంది. వయో సడలింపునకు సంబంధించినటువంటి ప్రతిపాదనలను ప్రభుత్వానికి సోమవారం హోంశాఖ పంపించింది. వాటిని పరిశీలించాక పెంపు ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 25 ఏళ్ళు, ఎస్ఐ అభ్యర్థులకు 21 నుంచి 28 ఏళ్లుగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా పోలీసు ఉద్యోగార్థుల ధర్నా అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. డీజీపీ కార్యాలయం ముందు ధర్నా, భారీగా ట్రాఫిక్ జామ్, అరెస్టు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. పోలీసు నియామక ప్రక్రియలో వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం డీజీపీ కార్యాలయం ముందు నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు. దీంతో ప్రధాన రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి కొంతసేపు ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఆందోళనకు దిగినటువంటి అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీసు స్టేడియంకు తరలించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుందని మెన్షన్ చేయడం జరిగింది. సో వయోపరిమితి మరో 2 ఏళ్లు పెంచాలని చెప్పేసి వారు నిన్న ధర్నా అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లుగా కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మనకి త్వరలో ఏదైనా గుడ్ న్యూస్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఎస్ఐ పోస్టులకు వయోపరిమితి పెంచాలని చెప్పేసి నిరుద్యోగులు ఆందోళన చేసినట్లు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాష్ట్ర పోలీస్ శాఖలో చేపట్టినటువంటి ఎస్ఐ పోస్టుల భర్తీలకు సంబంధించిన వయోపరిమితిని 30 ఏళ్ల నుంచి 33 ఏళ్లకు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు సోమవారం నాడు డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేసినట్లు ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా పోలీసు శాఖకు సంబంధించిన ఈ పోస్టులకి సంబంధించి ఇప్పటివరకు 2.5 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు అప్డేట్ అయితే వచ్చింది. పోలీస్, ఫైర్, ఎస్పీఎఫ్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్, జైళ్ల శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నెల 2 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా సోమవారం నాటికి 2.5 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. ఈ నెల 20 వరకు దరఖాస్తులకు సంబంధించి సమయం ఉండడంతో 7 లక్షల నుంచి 8 లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా పోలీస్ డిపార్ట్మెంట్ భావిస్తున్నట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా తప్పులపై ఆందోళన వద్దు అని చెప్పేసి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. సో పార్ట్ 2 దరఖాస్తు చేసుకునేటువంటి సమయంలో మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటుందని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే తెలిపింది. సో ఎడిట్ ఆప్షన్ గురించి అడిగేటువంటి వారికి ఇది ఒక క్లారిటీ అనమాట. సో మీరు ఇప్పుడు కనుక మిస్టేక్స్ చేసి ఉన్నట్లయితే మీకు పార్ట్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత పార్ట్ 2 అప్లికేషన్ మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చని, అప్పుడు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందని పోలీస్ డిపార్ట్మెంట్ వెల్లడించడం జరిగింది. పోలీస్ పోస్టుల దరఖాస్తులో తప్పులు చేసినటువంటి అభ్యర్థులకు వాటిని సర్దిద్దుకునే వెసులుబాటును పోలీస్ నియామక మండలి కల్పించింది. ఎలాంటి ఎడిట్ ఆప్షన్ ఉండదని గతంలో ప్రకటించినటువంటి మండలి తాజాగా పార్ట్ 2 దరఖాస్తుల సమయంలో సవరణలకు అవకాశం ఇస్తామని తెలిపింది. పార్ట్ 1లో దరఖాస్తులు చేసినటువంటి తప్పుల్లో అభ్యర్థులు ఆందోళన చెందొద్దని పేర్కొంది. దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ ప్రిలిమినరీ రాత పరీక్షకు అవకాశం కల్పిస్తామని తెలిపింది. రాత పరీక్ష అనంతరం పార్ట్ 2 దరఖాస్తులను స్వీకరిస్తామని, ఆ సమయంలో ఎడిట్ ఆప్షన్ ద్వారా సరైన వివరాలను నమోదు చేయాలని నిర్దేశించింది. పార్ట్ 1 దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఎక్కువగా తప్పులు చేస్తున్నారు. ఫోటో, సంతకంతో కూడినటువంటి ఒకే ఫైల్ను అప్లోడ్ చేయాల్సి ఉండగా చాలామంది ఫోటో మాత్రమే అప్లోడ్ చేస్తున్నారు. పేరు, పుట్టిన తేదీని తప్పుగా నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎడిట్ ఆప్షన్పై పోలీస్ నియామక మండలి దృష్టి సారించింది. దరఖాస్తుల్లో వివరాల సవరణకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది అని ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో మీకు పార్ట్ 2 అప్లికేషన్ చేసుకునేటప్పుడు అది కూడా ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి వారు పార్ట్ 2 అప్లికేషన్ చేసుకోవాలి. సో అప్పుడు మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు.
తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోకడలపై నిరుద్యోగుల్లో అయోమయం, ఎస్ఐ కానిస్టేబుల్ తత్సమాన పోస్టుల భర్తీలో ఈవెంట్ల నిర్వహణపై లీకులతో గందరగోళం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో రాష్ట్రంలో మొదలైనటువంటి పోలీసు కొలువులకు సంబంధించినటువంటి భర్తీలపై రిక్రూట్మెంట్ బోర్డు వింత పోకడలకు సంబంధించి నిరుద్యోగులను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఈ నెల 2వ తేదీ నుంచి మొదలైనటువంటి దరఖాస్తుల స్వీకరణ ఓవైపు కొనసాగుతుండగానే పోలీసు కొలువులకు ఉండాల్సినటువంటి దేహదారుఢ్య క్రీడాంశాల ఈవెంట్లు, పోటీలపై బోర్డు అధికారులు అధికారిక ప్రకటన చేయకుండా తమకు తెలిసిన వారికి లీకులు వదులుతుండడంతో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా ఉంది. ఇంతకుముందు జరిగినటువంటి పోలీసు భర్తీల్లో క్రీడాంశాల్లో 5 అంశాలపై పోటీలు ఉండగా ఈసారి దీనికి బదులు 1 మైల్ 1600 మీటర్లు పరుగు పందెంతో పాటు లాంగ్ జంప్, షార్ట్ పుట్ పోటీలు మాత్రమే ఉంటాయని, అభ్యర్థులు ఛాతీ కొలతలను కూడా తీసుకోబోమని బోర్డు అధికారులు లీకులు ఇస్తుండడంతో దీనిపై స్పష్టత కొరవడింది. లక్షలాది మంది నిరుద్యోగుల భవితవ్యానికి సంబంధించినటువంటి విధానపరమైనటువంటి నిర్ణయంపై అధికారిక ప్రకటన చేయకుండా లీకులు ఇవ్వడం ఏమిటని భర్తీలకు సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు ప్రశ్నిస్తున్నట్లు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ప్రభాత వార్తలో రావడం జరిగింది. ఇంకా కొలువుల జాతర అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. మనకి TSSPDCL ద్వారా 1271 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. రేపటి నుంచి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. దీనికి సంబంధించి ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియోస్ కూడా చేయడం జరిగింది, మన ఛానల్లో ఉంటాయి చూడండి, నిన్ననే చేశాను. సో ఇందులో మనకి జూనియర్ లైన్మెన్ JNLMకి సంబంధించి 1000 పోస్టులు, సబ్ ఇంజనీర్కి సంబంధించి 200 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి 70 పోస్టులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి TSSPDCLలో అఫీషియల్ వెబ్సైట్లో రేపటి నుంచి అంటే ఈ నెల 11వ తేదీ నుంచి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా త్వరలో 149 AMVIకి సంబంధించినటువంటి పోస్టులకు TSPSC నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా మెన్షన్ చేశారు. సో రవాణా శాఖలో ఉన్నటువంటి 149 AMVI పోస్టుల భర్తీకి నేడో రేపో TSPSC నోటిఫికేషన్ జారీ చేయనుంది. వీటికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి, విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు TSSPDCL చర్యలు చేపట్టింది అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. TSPSC నుంచి మరో నోటిఫికేషన్, త్వరలో 149 AMVI పోస్టులకు ఉద్యోగ ప్రకటన అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి నేడో రేపో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఇక్కడ మనకి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి ఇండెంట్లు కూడా TSPSCకి చేరినట్లు మెన్షన్ చేశారు. అయితే వీటిని అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖలోని పోస్టుల భర్తీకి ఆ శాఖ పంపినటువంటి ప్రతిపాదనలు సక్రమంగా లేకపోవడంతో కమిషన్ వాటిని తిప్పి పంపినట్లు డీటెయిల్స్లో రావడం జరిగింది. సో TSSPDCLకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్ మనకి అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది. ఇంకా త్వరలో వైద్య శాఖ నోటిఫికేషన్ 2 వారాల్లో ప్రకటించే ఛాన్స్, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజ్ ఇస్తామని చెప్పేసి వైద్య శాఖకు సంబంధించినటువంటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు తెలపడం జరిగింది. సో మొత్తం ఈ 12,700 పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి 2 వారాల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సో డైరెక్టర్ గారు ప్రకటించారు. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా 8 రోజుల్లో గ్రూప్ 1కి 56,282 దరఖాస్తులు వచ్చినట్లు ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారు అలాగే OTR చేసుకున్నటువంటి వారి వివరాలు కూడా ఇక్కడైతే రావడం జరిగింది. 2,85,741 మంది అభ్యర్థులు OTR చేసుకున్నట్లు మెన్షన్ చేశారు. ఇందులో 91,366 మంది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోగా సో మిగిలినటువంటి వారు దీనికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే యూస్ చేసుకుని ఎడిట్ చేసుకున్నట్లు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి గ్రూప్ 1కి సంబంధించి అప్డేట్ వచ్చింది. ఇంకా ప్రశాంతంగా అటవీ శాఖ ఫ్రీ కోచింగ్ అర్హత పరీక్ష అని చెప్పేసి మెన్షన్ చేశారు. 450 మంది హాజరు, 3 రోజుల్లో ఫలితాలు, అమరాబాద్ డివిజనల్ అధికారి రోహిత్ గోపిడి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్లో మనకి రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖలో భర్తీ చేయడానికి సంబంధించి 1300 పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ అర్హత పరీక్ష అనేది ఫ్రీ కోచింగ్కి సంబంధించినటువంటి అర్హత పరీక్ష అనేది నిర్వహించారు. సో ఇది ప్రశాంతంగా కంప్లీట్ అయినట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. ఇంకా TSAT గ్రూప్ 1 పాఠాలు షురు, నిపుణ విద్యా ఛానళ్ల ద్వారా ప్రసారాలు, అదనంగా అందుబాటులోకి టెట్ పాఠాలు అని చెప్పేసి కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. గ్రూప్ 1తో పాటు టెట్కి సంబంధించినటువంటి పాఠాలు కూడా TSAT ద్వారా నిపుణ విద్యా ఛానళ్ల ద్వారా అందిస్తున్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు లైవ్ పాఠాలు ఉంటాయి. సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు, మరుసటి రోజు 7 నుంచి 8 గంటల వరకు రికార్డు పాఠాలు ప్రసారం చేస్తారని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా 10 పాస్ అయితేనే పే స్కేల్ అని చెప్పేసి VRAలకి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. సో VRAల వేతన అంశాన్ని విద్యార్హతల ఆధారంగా పరిష్కరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మెన్షన్ చేశారు. 3 నుంచి 6, 7 నుంచి 9 తరగతులు, 10th నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణత ప్రకారం కేటగిరీల వారీగా విభజన, 10th ఆ పైన చదివినటువంటి వారికే పే స్కేలు, మిగతా వారికి గౌరవ వేతనమే. 5,000 మందికి ప్రయోజనం. నీటిపారుదల శాఖలో లష్కర్లుగా వెళ్ళేటువంటి వారికి గౌరవ వేతనమే. రెవెన్యూలోను డైరెక్ట్ రిక్రూటీలు, కొందరు వ్యవసాయ శాఖకు, అలాగే ఫైల్ సిద్ధం చేసినటువంటి రెవెన్యూ శాఖ, సీఎం ఆమోదమే తరువాయి అని చెప్పేసి
ఇక్కడైతే మనకి అప్డేట్ రావడం జరిగింది. సో 10th లేదా ఆపై పాస్ అయినటువంటి వీఆర్ఏలు ఎవరైతే ఉంటారో వారికి ఇక్కడ పే స్కేల్ అయితే ఉంటుంది. సో లేనటువంటి వారికి ఈ పర్టికులర్ గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. వీరిని వేరే డిపార్ట్మెంట్లలో సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో 5,000 మంది వీఆర్ఏలకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఇది. ఇంకా 300 మందికి పైగా అవుట్సోర్సింగ్ జేపీఎస్లకు ఉద్వాసన అని చెప్పేసి మెన్షన్ చేశారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. సెలవులు జీవో 317 బదిలీపై వచ్చినటువంటి రెగ్యులర్ సెక్రటరీలకు పోస్టింగ్లు ఇచ్చేందుకు తొలగింపు, పోటీ పరీక్ష రాసి ఎంపికైన అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమితులైనందునే దీనికి సంబంధించి విధంగా నిర్ణయం తీసుకున్నట్లుగా మెన్షన్ చేశారు. ఇంకా తాజాగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 800 పోస్టులకు నోటిఫై, ఉద్యోగాలు పోతాయేమోనని మిగతా అవుట్సోర్సింగ్ జేపీఎస్ల ఆందోళన అని చెప్పేసి ఇక్కడైతే మనకి రావడం జరిగింది డీటెయిల్స్లో. ఇంకా పరీక్ష రాసి ఎంపికైనా కూడా తెప్పలే అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో కొత్తగా నోటిఫై చేసినటువంటి 800 జేపీఎస్ పోస్టులు కనుక భర్తీ చేస్తే సో అవుట్సోర్సింగ్ పైన ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఉద్యోగుల్ని తొలగించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మెన్షన్ చేయడం జరిగిందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే విధుల్లో చేరినటువంటి 8,200 మందిలో గత 3 ఏళ్లలో 1000 మందికి పైగా వివిధ కారణాలతో రాజీనామా చేయడమో లేదా బాధ్యతల నుంచి తప్పుకోవడమో జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా త్వరలో 13,000 డాక్టర్ల ఖాళీల భర్తీ అని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. త్వరలోనే 13,000 డాక్టర్ వైద్య వేకెన్సీలకి సంబంధించి అలాగే వైద్య శాఖలో ఉన్నటువంటి వేకెన్సీలను భర్తీ చేస్తామని చెప్పేసి ఆయన అయితే ప్రకటించడం జరిగింది. సో నిన్న జరిగినటువంటి సమావేశంలో ఆయన అయితే మాట్లాడారు. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇంకా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీకి కమిషనర్ను నియమిస్తలే అని చెప్పేసి మెన్షన్ చేశారు. టీపీఓ, ఆర్ఐ పోస్టులు కూడా ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నట్లు మెన్షన్ చేశారు. ఉన్నతాధికారులు లేకపోవడంతో పాలనాపరమైన సమస్యలు వస్తున్నట్లు, అవినీతి పెరిగిందనేటువంటి ఆరోపణలు కూడా వచ్చినట్లు ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. ఇంకా ఒమేగా హెల్త్ కేర్లో మనకి ఇక్కడ చూసినట్లయితే 18,000 నియామకాలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఏది చేయబోతున్నట్లు మనకి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది. కొత్త పోస్టులు, పదోన్నతులపై నిరీక్షణ అని చెప్పేసి మెన్షన్ చేశారు. విద్యాశాఖలో కొత్తగా ఎంఈఓ, డిప్యూటీ అలాగే డిఈఓ పోస్టుల ఏర్పాటులో జాప్యం అని చెప్పేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఇది. ఇంకా ఓఎన్జీసీలో 922 పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. మీరు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అకాడమిక్ ప్రతిభ, అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఆధారంగా ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ఇంకా బీఈసీఎల్ నుంచి మనకి 86 డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇంకా ఎన్ఐఎన్లో మనకి ఇక్కడ చూసినట్లయితే 5 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓఎన్జీసీ నుంచి 922 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా ఎస్సీసీఆర్లో రైల్వే నుంచి 1,033 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అప్రెంటిస్షిప్కి సంబంధించి రిలీజ్ అయింది. మరొక అప్డేట్ వచ్చేసి హైదరాబాద్లో గ్రిడ్ డైనమిక్స్లో మనకి 1000 మందికి ఉద్యోగాలకి సంబంధించి మనకి ఇక్కడ అవకాశాలు ఉన్నట్లుగా మెన్షన్ చేశారు. యూనిట్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో ఈ యూనిట్లో 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.